మన ప్రభువును రక్షకుడినైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన ఉన్నత నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠం ఏమిటంటే పరదైసు. అసలు ఈ మాటను ఎక్కడ మనం చూస్తాం? పరదైసు అనే మాటను అంటే లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనను. ఇక్కడ మనం చూస్తాం కదా, యేసును సిలువ వేసినప్పుడు అటువైపున అంటే కుడివైపున ఒకరిని, ఎడమ వైపు ఒకరిని, ఇద్దరిని యేసుతో పాటు సిలువ వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇద్దరి దొంగల మధ్యలో ప్రభువును వేలాడదీసినట్లు చూస్తూ ఉన్నాం. అక్కడ ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తున్నారు. ఏమిటనంటే, నీవు నేడు నాతో పాటు పరదైసులో ఉందువు. అసలు ఈ మాట అంత సులువుగా దొంగతో ప్రభు ఎందుకు చెప్పేశారు? మరి నిజంగా అంత సులువ పరదైసును పొందుకోవడం, లేదంటే పరదైసులోనికి చేర్చబడడం? మరి చాలా సులువుగా ప్రభు వెంటనే ఆ మాట అంటారు, నేడు నిశ్చయముగా నీవు నాతో పరదైసులో ఉంటావని. అసలు అంత సులువుగా ఎలా మనం ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని పరదైసులోనికి మనం ఊహించుకోగలుగుతాము అని అంటే, ఆ దొంగ ఎందుకు ప్రభువు ఆ దొంగను గురించి కూడా అలాంటి మాట చెప్పారు అని మనం చూసినట్లయితే, ఆ సిలువ మీద ఉన్న దొంగలో ఒక దొంగకి గొప్ప మారు మనసు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ క్రింద మాటలు మనం చదువుదాం. 39వ వచనం నుంచి మనం దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, వేలాడవేయబడిన ఆ నేరస్తుడిలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. నిజంగా ఎంత అద్భుతమైన విషయం. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఈ సిలువలో యేసుతో పాటు వేలాడదీయబడిన ఆ నేరస్తుడిలో మరి ఒక దొంగ ఏమి పొందాడు అని అంటే మార్పు చెందాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ దొంగలో మార్పు వచ్చింది. నిజంగా నీ జీవితంలో కూడా ప్రభువు నిన్ను గురించి, నీవు ఖచ్చితంగా నాతో పాటు పరదేశంలో ఉంటావు అని దేవుడు ఒక మాట తను చెప్పాలి అని అంటే, ఖచ్చితంగా మన జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది చాలా అవసరం. ఎందుకనంటే, మరి మారినప్పుడే, మన జీవితంలో మార్పు అనేది వచ్చినప్పుడే దేవుని రాజ్యంలో పరదైసులో ఉండే అవకాశం మనకి దక్కుతుంది. కాబట్టి ఇక్కడ దొంగ మరి దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. ఆయనలో గొప్ప మార్పు వచ్చింది. అక్కడ మనం చదువుతాం కదా 40వ వచనంలో, గనుక నీవు దేవునికి భయపడవా? దొంగకి దేవుడు ఎందుకు పరదేశంలో ఉంటావని చెప్పారు అని అంటే, ఈ దొంగ దేవునికి భయపడ్డాడు. ఈరోజు చాలామంది క్రైస్తవ సమాజంలో అనేక మంది దేవుని బిడ్డలు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుని యందు ఉన్నాము కానీ దేవుని యొక్క భయము మన జీవితంలో లేదు. కాబట్టి మరి దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నాం. కానీ ఆ దొంగ వెంటనే చెప్పాడు, నేను దేవునికి భయపడుతున్నానని. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆ దొంగలో పశ్చాత్తాపాన్ని మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఏం చూడాలి అంటే పశ్చాత్తాపం చూడాలి. అందుకే దేవుని వాక్యం మనం చదువుతాం కదా, మనకైతే ఇది న్యాయమే. ఎందుకనంటే మనం చేసిన తప్పులను బట్టి మనకి ఈ శిక్షలో ఉన్నాం, కానీ ఆయనలో తప్పేమీ లేదు, యేసులో దోషమేమీ లేదు అని తనతో పాటు వేలాడవేయబడిన మరొక దొంగను చూసి ఈ దొంగ చెప్తూ ఉన్నాడు. కాబట్టి దొంగలో వచ్చిన గొప్ప మార్పు మనకు కావాలి. ఆ దొంగ ఏమి నమ్మాడు అని అంటే దేవునికి భయపడుతున్నాడు. ఆ దొంగకి సిలువ మీద ఉన్నప్పుడు గొప్ప పశ్చాత్తాపం వచ్చింది. ఏ నేరము లేని ఆయన ఎందుకు ఈ విధంగా సిలువేయబడ్డారు? మనకి ఇది న్యాయమే కానీ అంటే తన తప్పును తాను తెలుసుకున్నాడు. తను పశ్చాత్తాపడుతున్నాడు సిలువ మీద ఉన్నప్పుడు. మనం అనుకుంటే చాలా సులువుగా దేవుడు ఆ దొంగను
పరదేశంలో ఉంటామని చెప్పాడు. నిజంగా పశ్చాత్తాపానికి మించిన గొప్ప వరం ఏమీ లేదు. నిజంగా నువ్వు కూడా పశ్చాత్తాపడినట్లయితే ఆ చివరి సమయంలో అయినా సరే, ఆ చివరి నిమిషంలో అయినా సరే దేవుడు నిన్ను కూడా తప్పిస్తారని దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ దొంగ ఏమన్నాడు తెలుసా? మా దొంగ ఏం చెప్తున్నాడు అనంటే, ఈ దేవుని రక్షకునిగా గుర్తించాడు. ఆయన యేసు అని, యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఆ వాక్యాన్ని మనం చూస్తున్నాం కదా. యేసును ఆ దొంగ ఎలా గుర్తించాడు అని అంటే, ఆయన రక్షకుడు అని గుర్తించాడు. ఈరోజు మనం యేసుని ఎలా గుర్తిస్తున్నాం? తలపోటు పోగొడతాడు, జ్వరాన్ని పోగొడతాడు, అద్భుతాలు చేస్తాడు, స్వస్థతలు చేస్తాడు, నెమ్మదినిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, అప్పులు తీరుస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు. ఇలాగే మనం యేసుని నమ్ముతున్నాం. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసును నమ్మవలసిన మొట్టమొదటి కారణం ఏమిటి అని అంటే, ఆయన రక్షకుడు, ఆయన రక్షించేవాడు అని నమ్మాలి. పరిచయం చేసేవాళ్ళు కూడా వ్యాపారంలో బాగలేదా కాబట్టి నువ్వు దేవుడిని నమ్ముకో, ఉద్యోగం లేదా నువ్వు దేవుడిని నమ్ముకో, పిల్లలు లేరా నువ్వు దేవుడిని నమ్ముకో, సమస్య ఉందా దేవుడిని నమ్ముకో. మనం ఏదో ఒక అవసరాన్ని బట్టి దేవుడిని నమ్ముతున్నాం కానీ ఆయన రక్షకుడు అని గుర్తించి మనం నమ్మడం లేదు. అందుకే దేవుడు అంత సులువుగా మనకి ఏమి ఇవ్వడం లేదు. ఆ దొంగ ఆయన రక్షకుడు అని గుర్తించాడు. చివరిగా చూస్తున్నట్లయితే ఆ దొంగ యేసుకు ఒక రాజ్యం ఉందని, అయ్యా నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. కానీ మనం ఏమంటున్నాం తెలుసా? ఈ రాజ్యంలోనే ప్రభు నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఈ రాజ్యంలో అనేకమైనవి కావాలని ప్రయాసపడుతున్నాం. కానీ దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవడం మనం ప్రయాసపడతలేదు. కాబట్టి దొంగలో వచ్చిన మార్పు, దేవునికి భయపడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని రక్షకునిగా అంగీకరించాడు, ఆయనకు ఒక రాజ్యం ఉందని గుర్తించాడు. అందుకే ప్రభు చాలా వెంటనే ఆలోచించకుండా చెప్పారు, నీవు నేడు నాతో పాటు పరదేశంలో ఉంది. కాబట్టి మనము కూడా దేవునికి భయపడి ఆయన్ని రక్షకునిగా గుర్తించి ఆయన రాజ్యంలో మనం ఉండాలని ఆశపడి మనం కూడా దేవుని యందు విశ్వసించినట్లయితే ఆయన వచ్చినప్పుడు ఆయన రాజ్యంలో ఆయనతో పాటు ఉండే స్థితి ప్రభు మనకు కూడా అనుగ్రహిస్తారు. అలాంటి కృప ప్రభు మీ అందరకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.